అది చంద్రగిరి మండలం మనభాగం పంచాయతీలో అర్జునవాడ గ్రామం. మేము ఒక సంవత్సరం ముందు గ్రామం అంతా చేరి ఒక చోట కూర్చొని గుడి కట్టుకోవాలనేది ఆలోచించి గ్రామం అంతా ఒప్పుకొని కడదామని చెప్పి ఇంటికి 10,000 రూపాయలు చేసుకొని స్టార్ట్ చేయాలనుకున్నాం. అందరూ కలిసి, దీంట్లో పార్టీ భేదాలు ఏమీ లేవు, గ్రామం అంతా కలిసి మాట్లాడుకున్నాం. తర్వాత 5 లక్షలు డబ్బు ఉంది, గుడి డబ్బు 5 లక్షలు గుడి డబ్బు ఉంటే 2.5 లక్షలు నా దగ్గర ఇచ్చినారు. 2.5 లక్షలు వాళ్ళు ఇచ్చుకున్నారు. ఆ 2.5 లక్ష మధ్యస్థంలో రేపు ఇస్తాం, ఎల్లుండి ఇస్తాం అంట పంపకాలు వేసుకుంటూ 12 పంపకాలు ఈయనే లేదు. వాళ్ళు 12 పంపకాలు ఈకినా ఈ 2.5 లక్షలు ఈయకుండా మేము 2.5 లక్షతో గుడి స్టార్ట్ చేయడం. తర్వాత ఈ పంపకాల డబ్బు 83 పంపకాలు మాకు ఇచ్చినారు. గ్రామంలో 83 మంది పంపకాలు ఇచ్చినారు. తర్వాత గ్రామస్తులు, మా పంచాయతీలో గ్రామస్తులు అందరూ కలిసి పార్టీ భేదాలు లేకుండా అందరి దగ్గర 1000, 2,000, 5,000, 10,000, 1,50,000 ఇచ్చి గుడి కంప్లైంట్ చేసిన తర్వాత కుంభాభిషేకాలు చేసుకున్నాము. లక్షణంగా ఏ రంపు రచ్చ లేదు గ్రామంలో. ఇప్పుడు జాతర చేయాలనుకున్నాం, కొత్తగా గుడి కట్టాం, జాతర చేయాలనుకున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకుని దాన్ని చెడిసే కోసం ఈ 2.5 లక్ష డబ్బులు అడగతామని దీన్ని ఏదో ఒక విధంగా డైవర్ట్ చేసి వాళ్ళు పార్టీని అడ్డం పెట్టుకుని వాళ్ళు జాతర ఆపాలనేది వాళ్ళు ఆలోచిస్తూ ఏ విధంగా మమ్మల్ని రెచ్చగొట్టి ఇబ్బంది పెట్టి ఇస్తున్నారు. ఆడవాళ్లే ముందు పంపిస్తున్నారు. వాళ్ళు గుడ్లు చెప్పుకోవడం, మా మీద కేసులు పెట్టడం. ఇది దయచేసి మా పార్టీలకు ఏ సంబంధం లేదు. ఇది మా గ్రామం సమస్య. తర్వాత ఇంత చేసుకున్న తర్వాత వాళ్ళు ఎంచో పైన వాళ్ళు నాకిచ్చాలని ఉద్దేశంతో గుడి కట్టినారు, కుంభాభిషేకం చేసుకున్నారు. ఇది కూడా చేసేస్తారు. మేము ఆ డబ్బు అడగతామని ఆ పంపకాల డబ్బు అడిగిన దానికి వాళ్ళు కండ్లలో మిరపొడి తల్లుతారు. రెండేది దాడి మా ఇళ్లకు వచ్చి ఆడవాళ్ళని పంపించి దాడి చేస్తారు. అన్ని చేసి లాస్ట్ కో పార్టీ పైన చెప్తారు. ఇది తప్పు, 100కు 100 తప్పు. ఏ పార్టీ, మా పార్టీకి ఏ సంబంధం లేదు. మా గ్రామ సమస్య.